మరి పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం మొదలు పెడితే ఇంకెవరూ మైకు పుచ్చుకొని అక్కర్లేదు. ముందు చిరంజీవి గారికి రాసినటువంటి డైలాగుల్లో ఒక డైలాగ్ మేము వారి నోట విందాం అనుకుంటున్నాము. కాశీకి వెళ్ళాడు, కాషాయం వేశాడు. వారణాసికి వెళ్ళాడు, వరస మార్చాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. మీ ఆనందం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే, ఈ సినిమా కోసం మీరు ఎలా ఎదురు చూస్తున్నారు అనిపిస్తోందంటే, చంద్రుడి కోసం చీకటి ఎదురు చూసినట్టు, సూర్యుడి కోసం పగలు ఎదురు చూసినట్టు, వర్షం కోసం రైతు ఎదురు చూసినట్టు, తల్లి కోసం బిడ్డ ఎదురు చూసినట్టు, దేవుడి కోసం భక్తుడు ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తున్నారు మీరు ఈ సినిమా కోసం. అది మాకు అర్థమవుతోంది. ఇందాక చెప్పారు, ఎవరు లేకుండా 78లో చిరంజీవి గారు మద్రాసుకు వచ్చారు. నిజం. కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చెన్నపట్నం చేరిన మెగాస్టార్ ఇవాళ ఇంతమందికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అంతకు మించిన ఆనందం ఏముంది? ఎక్కడో భాగవతంలో చదివాం, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోమండలమంతై అని. అంటే ఆకాశం అంత ఎత్తెదిగాడు ఇవాళ ఆయన. చిరంజీవి గారు మామూలుగా ఎదగలేదు. మీ హృదయాల్లో అంత గూడు కట్టుకున్నాడు. ఇవాళ ఆయన ఒక మహానట వృక్షం. ఆ నట వృక్షానికి ఎన్ని కొమ్మలో, ఒక కొమ్మ నాగేంద్రబాబు, ఒక కొమ్మ పవన్ కళ్యాణ్, ఒక కొమ్మ అల్లు అర్జున్, ఒక కొమ్మ రామ్ చరణ్, ఇంకో కొమ్మ వరుణ్ తేజ, మరో కొమ్మ సాయి ధర్మతేజ, ఇంకో కొమ్మ అల్లు శిరీష్, ఇప్పుడు చిన్న కొమ్మ కూడా వేసింది నిహారిక, నాగబాబు కూతురు. ఎంతమంది ఒక్క కుటుంబం నుంచి ఇంతమంది కళామ తల్లికి ముద్దు బిడ్డలై కళాసేవ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చిరంజీవి గారు. మీరు ఆదర్శంగా ఇన్ని కోట్ల మందికి అభిమాన నాయకుడు అవ్వటమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కూడా పెద్ద దిక్కుగా, మా అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, చిరంజీవి గారు మాట చెప్పాడు రా అని. ఏ ఇంట్లో పెద్ద కొడుకు బాగుంటాడో ఆ ఇల్లు బాగుపడుతుంది అని. మరి ఈ ఇంట్లో పెద్ద కొడుకు చిరంజీవి గారు ఎంతమందిని తనతో పాటు ఈ కళారంగానికి పరిచయం చేశారో మీరు చూసే ఉంటారు, మీరు చూస్తున్నారు. ఇంకా చాలా అసలు ఎలా ఉందంటే, మీకు ఎంత ఉత్సాహంగా ఉందో మాకు అంత ఉత్సాహం ఉంది. ఈ సినిమా ఏమనిపిస్తోందంటే, 2017 జనవరిలో 7 రోజుల ముందే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్టుంది మీ అందరినీ చూస్తుంటే. మరి చిరంజీవి గారితో మా అనుబంధం చెప్పలేనిది. రఫ్ ఆడిస్తానన్నాడు గ్యాంగ్ లీడర్లో, ఇంపాసిబులా ఇస్తరాకుల కట్ట అన్నాడు ఘరానా మొగుళ్ళో. రోగిని సరిగ్గా చూడలేని డాక్టర్ కూడా రోగితో సమానం అన్నాడు శంకర్ దాదా MBBSలో. మీకు మన దేవి ప్రసాద్ ఒకటి అందించాడు, దాంట్లో శంకర్ దాదా MBBS కదా. దీనికి కూడా అలాగే వస్తుంది చూడండి. ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 150. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, చిరంజీవి గారు ఈ సినిమా ఎందుకు చేశారో మీకు చెప్పాలి మేము. ఆయన 2002 ఇంద్ర చేసే వరకు మెగాస్టార్ ఇమేజ్ ఒక స్టేజి. ఆ తర్వాత ఆయన ఇంద్ర, శంకర్ దాదా MBBS, ఠాగూర్ ఇలాంటి చిత్రాలు చేసినాక ఒక కొత్త రకం ఇమేజ్ వచ్చింది ఆయనకి. అందుకని ఆయన
రెండు వర్గాల ప్రేక్షకుల్ని నేను ఆనంద పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో ఉన్న 2 పాత్రలు చేశారు. ఒకటి మీరు కోరుకునే అమ్మడు లెటర్స్ కుమ్ముడు స్టైల్లో ఉంటుంది అది. రెండోది ఠాగూర్ ఇందిరా పద్ధతిలో ఉంటుంది. అంటే ఇందాక మీరు చూశారు, నీరు 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 రైతు కంట కన్నీరు అని. 10,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోను తీసుకుని ఫారిన్కి పారిపోయి స్కాచ్ విస్కీ తాగుతుంటే 10,000 రూపాయల అప్పు తీర్చలేక చేలో రైతు ఎండ్రుని తాగి చచ్చిపోతున్నాడు. ఇది ధర్మమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన చిత్రం ఇది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, పిరికి వాళ్ళు అనుకుంటున్నారేమో. రైతుకు దున్నటమే కాదు తన్నటం కూడా తెలుసు అని నిరూపించే చిత్రం ఖైదీ నెంబర్ 150. సో ఇన్ని డైలాగులు చెప్పినా ఈ చిత్రం నుంచి ఒక్కటి మాత్రం చెప్పేసి మీకు వెళ్ళిపోతా. మిగతా మెగాస్టార్ నోట్తో విందురు కానీ మీకు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెకాయరా ఇది. నువ్వెంత చిటిక నేల మీద వెంట్రుకంతా పీకి పారేస్తా. ఇవన్నీ ఒక ఎత్తు, వీటన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాట చాలు. అన్నగారి 300 సినిమా మాతో రాంచుకున్నారు. కృష్ణ గారు 200 సినిమా 300 సినిమా రాంచుకున్నారు. మా 350వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు తన 150వ చిత్రంగా రాంచుకున్నారు. సో ఒక్క మాటతోనే ముగిస్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్, ఈజ్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్. అండ్ డైరెక్టర్ వివి వినాయక్ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం. ఠాగూర్ సినిమా చిరంజీవి గారు వివి వినాయక్ గారు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ చేయడానికి వచ్చేస్తున్నారు వివి వినాయక్ గారు అండ్ మెగాస్టార్ గారు ఫర్ ఖైదీ నంబర్ 150. ఇప్పుడు రఘుబాబు గారు మాట్లాడతారు. రఘుబాబు గారు, చిరంజీవి గారి ఇన్ని సినిమాలలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఫ్యాన్స్ కోసం. ఖైదీ నంబర్ 150 150 మెగాస్టార్ గారి 150వ సినిమా. నా అదృష్టం ఆయన సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. మా డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారు ఠాగూర్ ఇంతకుముందు ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. 10 times హిట్ ఆఫ్ ఠాగూర్. ఖైదీ నెంబర్ 150 150. ఇది 150 రోజులు కాదు, 150 వారాలు ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైలాగ్ చెప్పలేదు ఇంకా, ఎందుకంటే ఇందా గురుగారు అన్నట్లు పవర్ స్టార్ అభిమానులు, స్టైలిష్ స్టార్ అభిమానులు, ఓవరాల్ అబోవ్ ఆల్ మెగాస్టార్ అభిమానులు అందరూ కలిసి చూసే చిత్రం 100% నో డౌట్ బిగ్గెస్ట్ హిట్ ఖైదీ నంబర్ 150. థ్యాంక్ యూ. మనందరం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అయితే పోలీస్ వాళ్ళు 24 గంటలు వాళ్ళు డ్యూటీలోనే ఉంటున్నారు. దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకా చాలా మంది అభిమానులు ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. వెనకాల ఇంకా చాలా ప్లేస్ ఉంది. సో ప్లీజ్ టు బి సీటెడ్ బ్యాక్. అలాగే పోలీస్ వాడికి కుయ్యటం తప్ప పని రావట్లా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది.
వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు.